అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ మెంతుల గురించి మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. షుగర్‌కి పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గియడానికి పనిచేస్తుంది, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్‌కి ఎలా పనిచేస్తుంది, ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ మెంతులు మనకు హెయిర్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌కి ఎంతవరకు పనిచేస్తాయి, హెయిర్ లాస్ కోసం, హెయిర్ గ్రోత్ కోసం ఎలా పనిచేస్తాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ మెంతులు తలకి వాడడము అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి, జనరేషన్స్ అంటే తరాలు మారుతున్నప్పటికీ కూడా ఈ మెంతులని హెయిర్ లాస్ కోసం వాడడం అనేది తగ్గడం లేదు, పెరుగుతుంది. డే బై డే పెరుగుతుంది. దాని మీద విపరీతమైనటువంటి రీసెర్చ్ వర్క్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకు హెయిర్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే వాటికి ఒక్కొక్క దానికి అంటే మెయిన్ థింగ్స్ వాటికి దానికి సంబంధించినటువంటిది మన మెంతుల్లో ఏముంటుందో తెలుసుకుందాం. దాన్ని బట్టి అసలు వాడాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు హెయిర్ ఫాల్ కావడానికి బేసిక్ రూట్ ఏంటంటే, ఆ రూట్ అనేది అంటే వెంట్రుకకు ఉన్నటువంటి రూట్ మూలం ఏదైతే ఉంటుందో అది వీక్గా ఉండడం. ఆ వీక్గా ఉండేటువంటి హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేసి మన బాడీలో ఉండేటువంటి ఆండ్రోజన్ రిసెప్టార్స్ అంటారు. అంటే హెయిర్ ఫాల్కల్ దగ్గర ఆండ్రోజన్ రిసెప్టార్స్ అని ఉంటాయి. అంటే ఆండ్రోజన్ హార్మోన్స్కి అది రెస్పాండ్ అయ్యేటట్టు చేసేటువంటి పదార్థం ఒకటి కావాలి. అదేందో తెలుసా? లెసిథిన్ అంటారు. ఆ లెసిథిన్ అనేది మీకు మెంతుల్లో ఉంటుంది. అలాగే హెయిర్ డ్యామేజ్ యూజువల్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రోజుల్లో ఈ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం ఒకటి, డీహైడ్రేషన్ అంటారు. అలాగే సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడం, కానీ హీట్ స్టైలింగ్స్ అంటారు. అంటే హెయిర్ డ్రైయర్స్ ఎక్కువ వాడడము, ప్లస్ కొంచెం స్టైల్ కోసం అని చెప్పి దాన్ని మార్చడము, రకరకాలు చేస్తూ ఉంటారు. ఇటువంటివి చేసినప్పుడు, కెమికల్స్ ఎక్కువ వాడినప్పుడు, అలాగే సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇటువంటి రకరకాలు ఈ రోజులో మనం ఫేస్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకు హెయిర్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ హెయిర్ డ్యామేజ్ని కూడా రిపేర్ చేసేటువంటి కెపాసిటీ దేనికి ఉంటుందో తెలుసు? ప్రోటీన్. హై క్వాలిటీ ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్స్లో ఈ హెయిర్ ఫాలికల్స్ని డ్యామేజ్ అయినటువంటి హెయిర్ని రిపేర్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. అది ఈ హై క్వాలిటీ ప్రోటీన్ అండ్ అమైనో యాసిడ్స్ మన మెంతుల్లో ఉంటాయి. మరి మెంతుల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది రిపేర్ చేసుకుంటుంది కదా, ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటిది మనకు కావాల్సింది డాండ్రఫ్. ఈ డాండ్రఫ్ అనేది రూట్ దగ్గర వచ్చేసి ఆ రూట్ని వీక్ చేసేస్తుంది. దానివల్ల రిగ్రెషన్ ఆఫ్ ద రూట్ అంటారు. అంటే ఉన్నటువంటి మూలం ఏదైతే ఉంటుందో అది వీక్గా తయారవుతుంది. దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండకపోయేసరికి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ డాండ్రఫ్ అనేది దీన్ని క్లియర్ చేయగలిగితే మనకు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. దానికి మన మెంతుల్లో సెపోనిన్స్ అని చెప్పి పదార్థాలు ఉంటాయి. ఈ సెపోనిన్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అక్కడ ఉన్నటువంటి డాండ్రఫ్ని ఏదైతే తెల్లగా పుట్టలాగా వస్తుంటుందో చూసారా, దాన్ని తినేస్తుంది అసలు. దీన్ని మంచి క్వాలిటీ మెంతులు కానీ మీరు కానీ వాడగలిగితే ఈ సెపోనిన్స్ రిచ్ ఉంటుంది కాబట్టి దాన్ని తిని క్యూటికల్ అంటారు. అంటే మన హెయిర్ ఫాలికల్ లోపల క్యూటికల్ అని చెప్పి దాన్ని హెయిర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేస్తుంది. దానివల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనకు ఉన్నటువంటి హెయిర్, పల్చగా ఉన్నటువంటి హెయిర్ కాస్త థిక్గా కావాలంటే ఏం చేయాలంటే అది స్ప్రెడ్ కావాలి. అంటే 1, 2 నుంచి 4 అలా పెరిగేటట్టు చేసేటువంటి పదార్థం కావాలి. అటువంటిది పొటాషియం అండ్ ఐరన్. ఈ రెండు కూడా మనకు ఈ మెంతుల్లో ఉంటాయి. కాబట్టి దీన్ని వాడడం వల్ల ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. షైనింగ్ రావాలి అంటే ఈ గ్రే హెయిర్ అనేది క్లియర్ కావాలి. చాలామందికి బాల నెరుపు అని చెప్పి వస్తుంది, చిన్నపిల్లలకు కూడా వస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి చాలా తొందరగా, అంటే ఏదో 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి రావడం వేరే, కానీ 30-40 ఏళ్ళకి గ్రే హెయిర్ లాంటిది వచ్చింది అనుకోండి, అంత బాగోదు. దానికి పనిచేసేటువంటి పదార్థం అంటే మన బాడీలో ఈ మెలనిన్ అని చెప్పి తయారవుతుంది. మెలనిన్ అంటే హెయిర్కి కలర్ ఇచ్చేది మెలనిన్. ఆ మెలనిన్ ప్రొడక్షన్కి పనిచేసేటువంటి
కొన్ని విటమిన్స్ అవి డెఫిషియన్సీ ఉంటాయి. అన్ని విటమిన్స్, ఆ మెలనిన్ ప్రొడక్షన్ పనిచేసేటువంటి విటమిన్స్ అన్నీ కూడా మనకు ఈ మెంతుల్లో ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి అండ్ బి కాంప్లెక్స్, విటమిన్ B1, B2, B3 ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంత బాగా పనిచేస్తుంది. అలాగే రీసెంట్గా వచ్చినటువంటి రీసెర్చ్ ప్రకారము మన బాడీలో ఈ డైహైడ్రోటెస్టోస్టెరాన్ అంటారు, DHT అంటారు. ఆ డైహైడ్రోటెస్టోస్టెరాన్కి అటాచ్ కాకుండా చూస్తుంది ఇది. అంటే డైహైడ్రోటెస్టోస్టెరాన్కి ఈ హెయిర్ ఫాలికల్ దగ్గర ఉండేటువంటి రిసెప్టార్స్ అటాచ్ అయ్యానుకో జుట్టు ఊడిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. అటువంటి డేంజర్ కాకుండా చూసేటువంటి లక్షణం మెంతుల్లో ఉందని రీసెంట్ రీసెర్చ్లో తెలుస్తుంది. అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్, అంటే స్కాల్ప్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఇన్ఫ్లమేషన్స్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియాలు, ఇటువంటివి ఏమి ఇన్ఫెక్షన్స్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ మనకు మెంతుల్లో ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి బాగా ఎక్కువ ఉంటాయి దీంట్లో. దీన్ని తీసుకోవడం వల్ల మనకు ఆ లెనోలెయిక్ యాసిడ్, లెనోలెనిక్ యాసిడ్, ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్, ఇటువంటి యాసిడ్స్ అన్నీ కూడా మన హెయిర్ ఫాలికల్ షైన్ రావడానికి పనిచేస్తాయి, హెల్తీగా ఉండడానికి పనిచేస్తాయి. కొన్నటువంటి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. స్కాల్ప్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలాగే అక్కడ ఈవెన్ సింపుల్గా వచ్చేటువంటి ఇచ్చింగ్ అంటారు చూసారా, ఇచ్చింగ్ లాంటి దాంతో పాటు మ్యాక్సిమం వచ్చేటువంటి సోరియాసిస్, ఇటువంటి ప్రాబ్లమ్స్ని కూడా స్టాప్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అందుకే మెంతులు అనేటివి ఒక అద్భుతమైనటువంటి హెయిర్కి సంబంధించినటువంటి ఔషధం లెక్క పనిచేస్తుంది. దీన్ని పేస్ట్ లెక్క చేసి తీసుకుంటారు, దాన్ని ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అలాగే మెంతుల నీళ్ళని వాడవచ్చు, మెంతుల్ని ఉసిరికాయతో కలిపి పెట్టుకోవచ్చు, అది కాస్త మాయిశ్చరైజింగ్ లెక్క పనిచేస్తుంటుంది. మెంతుల్ని కొబ్బరి నూనెతో కలిపి వాడుకోవచ్చు, మెంతుల్ని నిమ్మరసంతో కలిపి వాడుకోవచ్చు, మెంతుల్ని కుంకుడుకాయతో కలిపి వాడుకోవచ్చు. ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి ఏది దేనికి వాడాలి అనేది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఇలా మీరు ఇంట్లో ఉండేటువంటి ఈ పదార్థాలతోనే వాడుకుంటూ హెయిర్ ఫాల్ని మీరు ఆపుకోవచ్చు, హెయిర్ గ్రోత్ను కూడా మీరు పెంచుకోవచ్చు. సిల్కీ షైనీ హెయిర్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కొంచెం టైం కావాలి, కొంచెం టైం కేటాయించుకొని దీని కానీ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి మీరు చేసుకోవచ్చు. మన కేశ సంజీవిని ఆయిల్ ఉంది, హెయిర్ ఆయిల్ ఉంది చూసారా, దాంట్లో మనం మెంతులు అనేది ఒక ఇంగ్రీడియంట్. మెంతుల్ని దాన్ని కొబ్బరి నూనెలో బాయిల్ చేసేసి కొన్ని డ్రాప్స్, అంటే రేషియోస్ ప్రకారం తీసి మనం కేశ సంజీవిని ఆయిల్లో మిక్స్ చేస్తున్నాం. ఒక ఇంగ్రీడియంట్ అనమాట. ఉన్నటువంటి 18 నుంచి 20 రకాల మూలికలు మనం వాడాం, దాంట్లో ఇది వాడినటువంటిది. సో ఎవరైనా చేసుకునే ఓపిక లేకపోతే దీన్ని వాడవచ్చు. సరేనా? మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.